ఒక మహిళ, ఒక సీతక్క, ఒక దేవాదాయ శాఖ మంత్రి, ఆమె కొండా సురేఖ ఇద్దరు కలిసి అక్కడ మంచిగా సక్రమంగా ఏర్పాట్లు చేసి, ఎటువంటి మాట రాకుండా చేస్తే, దీన్ని కూడా విమర్శిస్తారంటే దీన్ని కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా మాట్లాడినట్టు ఉంటుంది ఎవరైనా మాట్లాడితే. అయిపోయి జాతరకి బీజేపీ వాళ్ళు జాతీయ హోదా ఏమని అడిగిన వాళ్ళని, జాతీయ హోదా ఏంటి, మీరు ఖర్చు పెట్టండి, ఇది ప్రపంచ స్థాయిలో ఇలా దక్షిణ భారత కుంభమేళ, ఈ సమ్మక్క సారలమ్మ జాతర, మీరు నిధులు ఇవ్వమంటే ఈ ముష్టి వేసినట్టు 2 కోట్లు వేశారు. ముష్టి వేసినట్టు తెలంగాణకు ఇవ్వాలంటే వాళ్ళకి మనసు ఒప్పదు, వాళ్ళకి ఇవ్వటం ఇష్టం ఉండదు. అయినప్పటికీ సొంత కాళ్ళ మీద రేవంత్ రెడ్డి 300 కోట్లు పెట్టి ఆడ మొత్తం అన్ని రకాలుగా ఏర్పాటు చేసి జాతర యొక్క ఆదివాసీల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అద్భుతంగా గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన జరిగింది. ఎప్పుడో నాకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడికి బోంగ చూసినావు నువ్వు. అసలు సమ్మక్క సారలమ్మ జాతర దేవతలే కాదన్నారు కొంతమంది, ఆ విధంగా కించపరిచే పనులు చేశారు కొంతమంది. అరే కేసీఆర్ గారు అంటే ఆయన పూజించే వాళ్ళు అన్నారు, కేసీఆర్ గారు అనలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కుర్చీలో ప్రగతి భవన్లో, ప్రజాభవన్ ఆడు ఉంది కదా సెక్రటరియట్ లో, ప్రారంభానికి వచ్చినటువంటి పెద్ద వ్యక్తి ఒక స్వామీజీ కూర్చో ఆయన అన్నాడు, నేనన్న మాట కాదు. కేసీఆర్ గారు గురువు ఎవరైతే ఉన్నారో ఆయనన్న మాట, మరి గురువు అంటే ఆయన అన్నట్టే కదా. అందుకే ఆయన రావట్లేదు. ఎందుకు రావట్లేదు మరి, ఎందుకు రాలేదు కేసీఆర్ గారు? భద్రాద్రి రామాలయానికి మా జిల్లాలో భద్రాద్రి రామాలయం అంటే తానీషాలు, అబుల్ హాసన్ తానీషాలు అంటే వాళ్ళు వచ్చి ముత్యాల తరంరాలు, రాముల కళ్యాణానికి ముత్యాల తరంరాలు సమర్పించే ఆచారం ఎప్పటి నుంచో ఉంది. మరి కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో వచ్చిండా? 100 కోట్లు అన్నాడు ఆయన ఇచ్చిన. రేవంత్ రెడ్డి 300 కోట్లకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండు భద్రాద్రికి. ఆ చిత్తశుద్ధితో చేసే పనులన్నీ కూడా దేవుళ్ళ మీద, దేవతల మీద వివక్ష చూపించి పాలించే వాళ్ళు పాలకులు కాదమ్మా, రాక్షసులు వాళ్ళు. మరి యాదాద్రిని నిర్మించింది ఎవరు? ఇప్పుడు యాదాద్రి ఎవరు నిర్మించారమ్మా? అది స్వయంభూ. యాదాద్రి ఎవరు నిర్మించలే. ఇప్పుడు అన్నారు రేవంత్ రెడ్డి గారు భద్రాచలంకి టెంపుల్ కి ఇన్ని డబ్బులు ఇచ్చిండ్రు అన్నారు. అట్లనే కేసీఆర్ గారు కూడా మరి ఆ టెంపుల్ అంత మంచిగా అభివృద్ధి చేసి, నేను ఏమంటున్నా, వివక్ష అంటున్నా. నువ్వు యాదాద్రి పోయింది, మరి భద్రాచలంకి ఇస్తున్నా ఎందుకు ఇవ్వలేదు? సమ్మక్క సారలమ్మ జాతరకి ఎందుకు రాలేదు నువ్వు? అందుకే వివక్ష అంటున్నా. కాబట్టి పాలకుడు అనేవాడు అందరి దేవుళ్ళ పట్ల, అందరి దేవతల పట్ల సమానంగా ఉండాలి, వాళ్ళని ఆదరించాలి, పూజించాలి. నేను ఈ దేవతనే పూజిస్తా, నేను లక్ష్మీనరసింహస్వామినే కొలుస్తా. ఆయన లక్ష్మీనరసింహస్వామి అందుకే ఆడ జరిగింది, ఆయన ఫోటోలు ఎక్కించుకుండు కదా అక్కడ ఆ మొత్తం శిల్పులతో. ఆ రోజు కూడా మేము పెద్ద ఎత్తున అన్నాం, ఇది నువ్వు రాజువా లేకుంటే ఎవరు ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రివా? నీదేంది అక్కడ? అసలు ఉన్నదాన్ని చెడగొట్టి, స్థల పురాణాన్ని చెడగొట్టి నీ ఇష్టం సొంత పెత్తనంతో చేస్తున్నావు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పూజారులు కూడా మాట్లాడారు దాని మీద. కాబట్టి అట్లాంటి దేవతలు ఎవరైతే ఉన్నారో, నరసింహస్వామికి ఏమైనా ఇష్టమా? సమ్మక్కను చూడకుండా, భద్రాద్రి రాముని గొలవకుండా నిన్నొక్కనే గొలుస్తా అంటే వాళ్ళంతా ఒకటే కదా రూపాలు. ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? లక్ష్మీ నరసింహస్వామి కూడా ఏం చేసిండు, వద్దురా బాబు ఇట్లా చేస్తే కరెక్ట్ వద్దు, ఈ దేవుళ్ళ మధ్య నువ్వు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాను, వద్దు అది దిగిపో అంటే దిగిపోయి. దేవుళ్ళ మధ్యన కదా మరి యాదాద్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఎవరి మధ్య ఏదంటే అది పోతాడు, ఏది ఉంటే అది పోతాడు, ఎక్కడికంటే అక్కడ పోతాడు. అన్ని మతాలు, అన్ని కులాలు, ఏ దేవతలు ఉంటే అక్కడ పోతాడు. నాగోబో జాతరకు పోతాడు, ఇటు సమ్మక్క సారలమ్మ జాతరకు నిధులు ఇస్తాడు. భద్రాద్రి రామాలయం ముత్యాల తరంరాలు సతీ సమేతంగా పోయారు. ఎంత అద్భుతంగా, ఎంత చూడచక్క. నిజంగా రామచంద్ర సీతారాములు వచ్చి అక్కడ కూర్చున్నట్టుంది కళ్యాణం.